Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోని తొలి ప్రైవేట్ స్పేస్ వాక్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఇటీవల కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం తరచూ స్పేస్ ఎక్స్ సంస్థ గురించి, వారు సాధిస్తున్న విజయాల గురించి డిస్కస్ చేస్తున్నాం. అమెరికాకి సంబంధించిన ప్రముఖ వ్యక్తి ఎవరు? ఎలాన్ మస్క్కి సంబంధించిన సంస్థ స్పేస్ ఎక్స్ సాధిస్తున్న ఘనతల వెనుక ఉన్న రాకెట్ ఏంటి? ఫాల్కన్ 9 రాకెట్. చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మొన్న ట్యూస్డే రోజున 4 వ్యోమగాములను ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నింగిలోకి పంపించారు. పర్పస్ ఏంటి? స్పేస్ వాక్. ఇందులో భాగంగా వారు సాధించిన ఘనత. మరి దీనికి సంబంధించి, ఈ మిషన్కి సంబంధించిన పేరేంటి అని అడుగుతారు. పోలారిస్ డాన్ మిషన్లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా, ఈ ఫాల్కన్ 9 రాకెట్ ఎవరిది? స్పేస్ ఎక్స్ సంస్థకి సంబంధించింది. స్పేస్ ఎక్స్ ఎవరిది? ఎలాన్ మస్క్కి సంబంధించింది. గుర్తుంచుకోండి. సో 4 వ్యోమగాములను పోలారిస్ డాన్ మిషన్లో భాగంగా నింగిలోకి పంపించారు కదా. వారు రీసెంట్గా ½ అన్ అవర్ వాక్ చేయడం జరిగింది, స్పేస్ వాక్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ పేర్లు చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ స్పేస్ ఎక్స్ పోలారిస్ డాన్ మిషన్ వ్యోమగామి బృందం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్పేస్ వాక్ను విజయవంతంగా పూర్తి చేసింది. బిలియనియర్ జెడ్ ఐసాక్మ్యాన్ మొదట నడవగా, ఆ తర్వాత స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సరా గిల్లిస్ ఆయనను అనుసరించారు. గుర్తుంచుకోండి, అంతరిక్ష నడకను కేవలం 30 నిమిషాల పాటు నిర్వహించడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇమేజెస్, వీడియోస్ ఏవైతే ఉంటాయో ఎలాన్ మస్క్ గారు ఎక్స్ కూడా తనదే ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది నిన్నటి రోజున. సో ఈ పాయింట్స్ పోలారిస్ డాన్ గుర్తుంచుకోండి, స్పేస్ ఎక్స్ సంస్థ గుర్తుంచుకోండి, ఫాల్కన్ 9 రాకెట్ గుర్తుంచుకోండి, 4 వ్యోమగాములను రీసెంట్గా నింగిలోకి పంపించారు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ మిషన్ మౌసమ్ అనగానే మనకేంటి? వాతావరణానికి సంబంధించింది, క్లైమేట్ రిలేటెడ్ ఈ వర్డ్ గుర్తుకొస్తుంది. సో ఇక్కడ మిషన్ మౌసమ్ అనే ఒక ఇనిషియేటివ్ రీసెంట్గా దానికి సంబంధించిన ఆమోద ముద్ర వార్తల్లోకి వచ్చింది. సో ఈ మిషన్ మౌసమ్ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకునే బదులు, దానికంటే ముందు ఈ మిషన్ని ఇంప్లిమెంట్ చేసే 3 ఇన్స్టిట్యూషన్స్ ఏంటో చూడాలి. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో మిషన్ మౌసమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇందులో భాగంగా ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటే భారత వాతావరణ శాఖ వారు, నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ వారు, అండ్ నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ వారు, ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ ఈ మిషన్ మౌసమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ మిషన్ మౌసమ్ కోసం రానున్న 2 ఏళ్ల పాటు దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఆమోద ముద్ర రీసెంట్గా క్యాబినెట్ మీటింగ్ 11th రోజున జరిగింది కదా, అందులో వార్తల్లోకి వచ్చింది. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి? మిషన్ మౌసమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే వాతావరణ అంచనాల్లో ఖచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశించబడిందే మిషన్ మౌసమ్. వాతావరణ అంచనాల్లో ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిందే మిషన్ మౌసమ్. ఖచ్చితమైన వర్షపాతం, ఉష్ణోగ్రతల వివరాలు, అండ్ రాడార్స్, ఉపగ్రహాలు, అండ్ ఖచ్చితమైన అగ్రోమేట్ అంచనాలపై ఈ మిషన్ మౌసమ్ అనేది దృష్టి పెడుతుందంట. గుర్తుపెట్టుకోండి, మిషన్ మౌసమ్ వెరీ ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ రావచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ 9 ఇయర్స్గా మనము ఫేమ్ అనే ఒక ప్రోగ్రాం గురించి చూస్తున్నాం. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ అని చెప్పేసి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రోత్సాహం ఇవ్వడానికి ఫేమ్ గైడ్ లైన్స్, ఫేమ్ 1.0, 2.1 చెప్పేసి మనం చూస్తున్నాం. ఇక ఫేమ్ స్థానంలో రీసెంట్గా PME డ్రైవ్ అనే ఒక ఇనిషియేటివ్కి సంబంధించి కేంద్ర క్యాబినెట్ రీసెంట్ మీటింగ్లో ఆమోద ముద్ర వేసింది. ఇక్కడ PME డ్రైవ్ ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు. PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్. ఎగ్జామినేషన్లో PME డ్రైవ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. ఇది దేని స్థానంలో అమల్లోకి వచ్చిందంటే ఫేమ్ స్థానంలో అమల్లోకి వచ్చింది. అండ్ దేనికోసం ఉద్దేశించబడిందంటే ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం కల్పించడానికి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ పయనిస్తుంది. అటువంటి సమయంలో ఇది ఇంపార్టెంట్. ఇందుకోసం 10,900 కోట్ల రూపాయలు రానున్న 2 ఏళ్ల పాటు ఈ స్కీమ్ కోసం ఉద్దేశించారు. గుర్తుంచుకోండి, క్యాబినెట్ అప్రూవ్స్ PME డ్రైవ్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇన్ ద కంట్రీ విత్ అవుట్లే ఆఫ్ 10,000
900 crore ఫర్ నెక్స్ట్ 2 years. గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ రంగీన్ మచ్లీ. మచ్లీ అనగానే మనకి ఏ పదం గుర్తొస్తుంది? ఫిష్, చేపలు. సో చేపలకి సంబంధించి ఈ ఫిషరీ సెక్టార్కి మరింత ప్రోత్సాహం కల్పించడానికి ఉద్దేశించబడిన ఒక యాప్ రంగీన్ మచ్లీ. దీనికి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ ఏంటంటే యూనియన్ మినిస్ట్రీ ఫర్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రాజీవ్ రంజన్ సింగ్. సో గుర్తుంచుకోండి, వారు నిన్నటి రోజున దీన్ని లాంచ్ చేశారు. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే భువనేశ్వర్లో ఉన్న ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ వారు దీన్ని డెవలప్ చేశారు. అక్కడే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ నేషనల్ హెల్త్ అథారిటీ మరియు ఐఐటి కాన్పూర్ మధ్య కుదిరిన ఒప్పందం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తరచూ వార్తల్లోకి వస్తున్నాయి ఐఐటీస్. సో రీసెంట్గా ఐఐటికి మరియు నేషనల్ హెల్త్ అథారిటీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలోని సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఐఐటి అంటేనే టెక్నాలజీ. సో టెక్నాలజీ సంబంధించి టు రెవల్యూషనైజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ రీసెర్చ్ విత్ ఇన్నోవేటివ్ డేటా ప్లాట్ఫామ్. సో కృత్రిమ మేధను హెల్త్ సెక్టార్లో మరింత ఇంప్లిమెంట్ చేయడం కోసం ఉద్దేశించబడిన ఒప్పందం అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకేనా. నెక్స్ట్ స్వల్ప శ్రేణి క్షిపణి వ్యవస్థ పరీక్ష విజయవంతం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే స్వల్ప శ్రేణి క్షిపణి వ్యవస్థను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఇండియన్ నేవీ వారు విజయవంతంగా పరీక్షించారు నిన్నటి రోజున. ఇక డిఆర్డిఓ ప్రయోగాలు అంటే మనకి ఏం గుర్తు వస్తుంది? ఒడిషాలోని చాందీపూర్, బాలసోర్, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ అంట కదా, అక్కడ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇందులో భాగంగా భూమిపై ఉంచిన నిట్టనిలువు లాంచర్ నుంచి దూసుకెళ్లిన క్షిపణి తక్కువ ఎత్తులో అధిక వేగంతో దూసుకెళ్లిన లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించిందని రక్షణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అండ్ మానవ మెదడు స్ఫూర్తితో అనలాగ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్. సో ఎవరు దీన్ని డెవలప్ చేస్తున్నారో, ప్రత్యేకత ఏంటి? సో త్వరలో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్లకు సంక్లిష్ట కృత్రిమ మేధ ప్రక్రియల నిర్వహణ సామర్థ్యం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు ఉపయోగపడే అనలాగ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు మానవ మెదడు పనితీరును స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న సంప్రదాయ డిజిటల్ కంప్యూటర్లో డేటా నిల్వ, ప్రాసెసింగ్ ప్రక్రియలు 2 దశలకే పరిమితం అవుతాయి. ఐఐసి పరిశోధకులు అభివృద్ధి చేసిన సాంకేతికతో ఒక మాలిక్యులర్ ఫిల్మ్లో ఏకంగా 16,500 కండెన్స్డ్ దశల్లో డేటా స్టోరేజీ, ప్రాసెసింగ్ ప్రక్రియలు సాగుతాయంట. గుర్తుపెట్టుకోండి. అండ్ చైనాతో బార్డర్ సమస్యలు దాదాపు 75% పరిష్కారమైనాయని రీసెంట్గా సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లేదా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న జయశంకర్ గారు చెప్పారు. రీసెంట్గా ద్వైపాక్షిక చర్చలు జరిగినాయి భారత్ చైనాకు సంబంధించి. అందులోని అవుట్కమ్ సో చైనాతో సరిహద్దు సమస్యల విషయంలో కొంత పురోగతి సాధించామని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు తెలిపారు. దాదాపు 75% సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్తున్నారు. ద్వైపాక్షిక సమావేశాల కోసం స్విట్జర్లాండ్ జెనీవా పర్యటనలో ఉన్న జయశంకర్ గురువారం నిన్నటి రోజున గ్లోబల్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీపై సమావేశంలో మాట్లాడడం జరిగింది. అయితే బార్డర్లో 2 దేశాలు ఆర్మీని భారీ స్థాయిలో మోహరించడమే పెద్ద సమస్యగా మారిందని ఆయన చెప్తున్నారు. గుర్తుంచుకోండి. జూన్ 2020 నాటి గాల్వాన్ ఘర్షణలు భారత్ చైనా సంబంధాలు పూర్తిగా ప్రభావితం చేశాయన్నారు. కాగా జర్మనీ విదేశాంగ మంత్రి అనెలనా బేర్బాక్ మాట్లాడుతూ ఇండియాలో యూపీఐ చెల్లింపులు అద్భుతమని ప్రశంసించారు. సో నవంబర్లో అంతర్జాతీయ సహకార సదస్సుకి సంబంధించిన షెడ్యూల్. సో ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ మరియు ఇఫ్కో చొరవతో ఐసీఏ జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ సహకార సదస్సును మన దేశంలో నిర్వహించున్నారట. ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందంటే నవంబర్ 25th టు నవంబర్ 30th 2024 ఈ సంవత్సరంలో కమింగ్ నవంబర్లో జరుగుతుందంట. ఢిల్లీలోనే ప్రగతి మైదాన్లో జరుగుతుందంట. ఒక షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది. ఈ ఈవెంట్లో 100 దేశాలు పాల్గొనే అవకాశం ఉంది. వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థలను ప్రారంభించడం, సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై ఈ సదస్సు జరుగుతుంది.
సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ రీసెంట్గా మనం మొన్న ఆగస్టు 1 రోజున ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు చూసాం కదా, ఆ తర్వాత ప్రక్రియలు అనుకోవచ్చు. సో రీసెంట్గా నిన్నటి రోజున గురువారం రోజున సెప్టెంబర్ 12 రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి సంబంధించి మంత్రివర్గ సభ్యులు ఎవరో చూడండి. ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన 6 సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ కోర్ చైర్పర్సన్గా మంత్రి దామోదర రాజనరసింహ గారు, సభ్యులుగా దుద్దిల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, ఎంపీ మల్లు రవి గారిని ప్రభుత్వం నియమించింది. ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని అంశాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి కమిటీ సిఫార్సు చేయనుంది. అండ్ వార్తలు నిలిచిన పుస్తకం ఒక ఆటోబయోగ్రఫీ. సో ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఆటోబయోగ్రఫీస్ ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్. రీసెంట్ తీసుకుంటే మనకు సాక్షి మాలిక్ తన యొక్క ఆటోబయోగ్రఫీ విట్నెస్ అలా. సో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్ కుమార్ షిండే గారి పుస్తకం రీసెంట్గా లాంచ్ అయింది. ఆ పుస్తకం యొక్క పేరు ఏంటంటే 5 Decades in Politics. 5 Decades in Politics. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అంతెందుకు మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి కూడా గవర్నర్గా విధులు నిర్వర్తించిన వ్యక్తి. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ బిల్లు దశలో తను కీలక పాత్ర పోషించారు కూడా కాంగ్రెస్. సో 5 Decades in Politics సుశీల్ కుమార్ షిండే అనే ఒక పుస్తకం రీసెంట్గా సుశీల్ కుమార్ షిండే గారి ఆత్మకథ గుర్తుంచుకోండి. సో ఈరోజు అంశాలు ర్యాపిడ్గా చూస్తే అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ అనే అంశము, పోలారిస్ డాన్ మిషన్ అండ్ మిషన్ మౌసమ్ అనే ఒక ఇనిషియేటివ్. నెక్స్ట్ PM E-Drive ఫేమ్ స్థానంలో వచ్చింది. ఉద్దేశం ఎలక్ట్రిక్ వెహికల్స్కి సహకారం కోసం. అండ్ రంగీన్ మచ్లీ అనే అంశము. నెక్స్ట్ నేషనల్ హెల్త్ అథారిటీ మరియు IIT కాన్పూర్ మధ్య కుదిరిన ఒప్పందము. స్వల్పశ్రేణి క్షిపణి పరీక్ష విజయవంతమైంది, DRDOకి సంబంధించింది. మానవ మెదడు స్ఫూర్తితో అనలాగ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేస్తూ IISc శాస్త్రవేత్తలు బెంగళూరు. చైనాతో బార్డర్ సమస్యలు 75% రిజాల్వ్ అయినాయి అని చెప్పేసి సుబ్రహ్మణ్య జయశంకర్ గారు వెల్లడి. నవంబర్లో అంతర్జాతీయ సహకార సదస్సు భారత ఆతిథ్యంలో జరగబోతోంది. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశము. అండ్ సుశీల్ కుమార్ షిండే గారి పుస్తకము 5 Decades in Politics అనే అంశము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.